జీటీవీ న్యూస్ కి స్వాగతం. హిజ్రాల రక్షణకు ప్రత్యేక చట్టం రావాలి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ట్రాన్స్జెండర్ల కొవ్వొత్తుల నిరసన. దీపుని హత్య చేసిన బన్నీని ఉరితీయాలి. అనకాపల్లిలో మార్చి 19వ తారీఖున వెలుగు చూసిన ట్రాన్స్జెండర్ హత్యోన్మాదంపై విచారణ వేగవంతం చేసి నిందితుడు బన్నీ అలియాస్ దుర్గాప్రసాద్ ని ఉరితీయాలని కోరుతూ టెక్కలి, కాశీబుగ్గ, పలాస, నరసన్నపేట పట్టణాలకు చెందిన ట్రాన్స్జెండర్లు టెక్కలి శ్రీ కాశీ విశ్వేశ్వర సేవా సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ జంక్షన్ వద్ద ట్రాన్స్జెండర్లు కొవ్వొత్తుల నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రేమించానని నమ్మించి నీవు లేకపోతే జీవితం లేదని వంచించి ట్రాన్స్జెండర్ దీపుని కల్లబుల్లి మాటలతో మాయచేసి ఆమె యాచక వృత్తితో సంపాదించిన డబ్బుతో జల్సాలు చేసి అటుపై పాశవికంగా ముక్కలు ముక్కలుగా నరికి వాటిని దుప్పట్లో కట్టి అనకాపల్లి హైవేలో బయ్యవరం బ్రిడ్జి కింద పడవేసిన నిందితుడు బన్నీని ఉరితీయాలని డిమాండ్ చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినదించి నిందితుణ్ణి తక్షణం ఉరితీయాలని కోరుతూ ఇందిరమ్మ జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లు జానకి, సోనా మాట్లాడుతూ ట్రాన్స్జెండర్గా పుట్టడంలో తమ ప్రమేయమేమీ ఉండదని, అది దేవుడిచ్చిన శాపంగా తాము నమ్ముతున్నామని అన్నారు. మహిళలకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్జెండర్ను ప్రేమ పేరుతో వంచించి అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చినప్పటికీ సమాజంలో ఎవరూ కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని అన్నారు. తమకు 13-14 సంవత్సరాల వయసు వచ్చే వరకు తాము ట్రాన్స్జెండర్లమని పోల్చుకోలేమని, వయసు పెరుగుతున్న కొద్దీ తమ శరీరంలో కనిపిస్తున్న మార్పుల వలన మేము ట్రాన్స్జెండర్లుగా మారుతున్నామని వివరించారు. మహిళా రక్షణకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలు ట్రాన్స్జెండర్లకు అమలు చేయాలని కోరారు. సమాజం తమను ట్రాన్స్జెండర్లుగా దయచూపని పక్షంలో తాము బ్రతికి ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్రాన్స్జెండర్ల సాధక బాధకాలను గుర్తించి తమ రక్షణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పటిష్టమైన చట్టాలు తీసుకువచ్చేలా సహకరించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో హరి, సోనా, జానకి, లక్కీతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము ఎందుకు రోడ్డుపైకి వచ్చామంటే ట్రాన్స్జెండర్స్ కి సమాజంలో విలువలు లేకుండా పోతున్నాయి. ట్రాన్స్జెండర్ అంటే ఒక చిన్న చూపు, ట్రాన్స్జెండర్స్ అంటే ఒక వివక్షత. సొసైటీలో ముందు మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు అనకాపల్లి ఉమ్మడి జిల్లా అనకాపల్లి బయ్యవరం దగ్గర దీపు అనే మా ట్రాన్స్జెండర్ని ఇలాంటి బన్నీ అనే వ్యక్తి నమ్మించి మోసం చేసి 4 సంవత్సరాలు సహజీవనం చేసి లగ్జరీ లైఫ్ అనిపించి ఈరోజు ఆ అమ్మాయిని అతి దారుణంగా, కిరాతకంగా ముక్కలుగా కోసి దుప్పట్లో కొంత భాగాన్ని ఆ కాలేజీ దగ్గర డ్రైనేజ్లో తల భాగాల్ని మూటగట్టి పడేశాడు. కానీ అప్పుడు వెంటనే సమాచారం స్థానికులు తెలుసుకొని ఇది ఒక లేడీ డెడ్ బాడీ అనుకున్నారు. డిఎస్పీ శ్రీదేవ్ గారు కూడా వాళ్ళ బృందాలతో వెళ్ళేసరికి వాళ్ళు కూడా దాన్ని అన్వేషించినా వాళ్ళకి ఆధారాలు దొరకలేదు. కానీ కొద్ది టైంలోనే ఈ ఫోటో ఎవరిది, ఈవిడెవరు అని వాట్సాప్ గ్రూపులు అంటే పెడితే ఇది మా ట్రాన్స్జెండర్ దీపుదని తెలిసింది. అక్కడి నుంచి ఎలా జరిగింది ఏంటని ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు పోలీసు వాళ్ళు. పెడితే ఆ రోజు ఆ బన్నీ చేతకు చిక్కాడు. చేతకు చిక్కిన బన్నీని రిమాండ్లు వేశారు. ఈ ట్రాన్స్జెండర్స్ ఈ రోజు కోరుకున్నది ఏంటంటే బన్నీకి జరిగే సిచ్యువేషన్ మరి ఆ ట్రాన్స్జెండర్కి జరగకూడదు. కానీ సమాజంలో ఇలాంటి మానవమృగాలు ఉన్నంతకాలము ఇలాంటి హత్యలు, మర్డర్లు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి సైకో వెధవలు, ఇలాంటి సైకో శాడిస్ట్ వెధవలు ఉన్నంతకాలం ఏ ట్రాన్స్జెండర్స్ కూడా స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదు. రాజ్యాంగం ప్రాథమిక హక్కులు కల్పించింది. స్వేచ్ఛగా జీవించే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు. కానీ మా హక్కుల్నే కాలు రాసే కాళీముళ్ళు అవి తయారయ్యారు. ట్రాన్స్జెండర్స్ నప్పించి, మెప్పించి, వరించి నిన్నే పెళ్లాడతామంటూ ప్రేమని ముసుగులా దించి మమ్మల్ని మా దగ్గరుండే సొత్తుని తీసుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఈరోజు వదిలేస్తున్నారు. ఎందుకండి మేము మనుషులం కాదా? ఒకటే చెప్తున్నాను ప్రభుత్వాలకి, దిశ చట్టాన్ని స్త్రీల కోసం ఎలా తెచ్చారో ట్రాన్స్జెండర్స్ కోసం ఒక చట్టాన్ని అమలు చేయాలి. ఒక ట్రాన్స్జెండర్ని ఒక మాట అనాలనే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే పోలీసులు రిసీవ్ చేసుకునేలా ఉండాలి. మేము మనుషులం కాదండి? సమాజంలో మేము సభ్య సమాజంలో మేము తిరగడం లేదా? మేమేం టెర్రరిస్టులు అనుకున్నారా? మేము గంజాయి స్మగ్లింగ్ చేసే స్మగ్లర్లు అనుకున్నారా? మేము బ్రతుకు తెరుగు కోసం ఈరోజు పీజీలు చేసే వాళ్ళం మనం, డిగ్రీలు చేసే వాళ్ళం, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అనగలంగా మాట్లాడే వాళ్ళం అన్నాం. కానీ ఏ ఒక్క ఉపాధి కల్పించారండి? ఒక్క పెన్షనే మీరు ఇస్తున్నారండి. కనీసం ఉండడానికి ఇల్లు లేవు. మేము ప్లాట్ఫారం లాంటి దుర్భర జీవితాన్ని గడుపుకుంటున్నాం. ఒక ఇంటికి అద్దెకి వెళ్తే వీళ్ళు హెజరాలు అనేసి ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అద్దెలు. ఏం చేయాలి చెప్పండి? ఎక్కడ మా తలలు దాచుకోవాలి? మా జీవనోపాధి ఎలా చేయాలి? కనీసం ఇలా ఉన్నారని కూడాను పలకరించడానికి కూడా ఒక నాయకుడు రాలేదు. ఏంటమ్మా మీ సమస్యని ఒక పాలకుడు రాలేదు. కానీ ఏ పాలకుడు వచ్చినా రాకపోయినా మేము ఇది అసెంబ్లీని ముట్టడి కూడా మేము ఉధృతం చేస్తాం. న్యాయం జరగాలి, వెంటనే ఉరి తీయాలి.
ఆ రోజు తెలంగాణలో వైద్య డాక్టర్లని ఎలా అయితే నలుగురు మానభంగం చేస్తే ఎన్కౌంటర్ చేసి చంపారో వీడిని కూడా ఎన్కౌంటర్ చేయండి, లేదంటే ఉరి తీయండి. అప్పుడే మా దీపు ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇలాంటివి మళ్ళీ రాష్ట్రంలో కాదు, యావత్ ఇండియాలో జరగకూడదు. అభివృద్ధి అభివృద్ధి అంటారు, ఏంటండి అభివృద్ధి? రోడ్లు వేస్తే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇస్తే అభివృద్ధి, ఒక ట్రాన్స్జెండర్కి న్యాయం చేయడం అభివృద్ధి ఎలా అవుతుందండి? దయచేసి నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వం వారికి, పాలకులకి, డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హోంశాఖ మంత్రి వంగలపూడి వంతు గారికి కూడా ఈ రోజు కూడా విజయవాడలో కలిశారు ట్రాన్స్జెండర్స్ వంగలపూడి వంతు గారిని. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు, కానీ అది ఎప్పుడు చేస్తారో మాకు తెలియదు. మాకు వెంటనే మళ్ళీ కొద్ది రోజులు పోతే బెయిల్ మీద బయటకు వస్తాడు, పొందాగా తిరుగుతాడు. చనిపోయింది మా కమ్యూనిటీ అండి, బాధపడింది మేమండి. కానీ మా లాంటి బాధ ఏంటనేది వాడికి తెలియదు. కాబట్టి వెంటనే ఉరి తీయండి, లేదంటే మాకు అప్పచెప్పండి. ఈ రెండే డిమాండ్స్. మాకు ప్రత్యేకమైన యాక్ట్ చట్టం అనేది తీసుకురావాలి. రేపు వాడు మమ్మల్ని ప్రేమించాలంటే తల్లిదండ్రులను ఒప్పించి మమ్మల్ని ప్రేమించాలి, లేదంటే రిమూవ్ అయిపోవాలి. ఎందుకు? పెళ్లి చేసుకునే అవకాశాలు మాకు ఉంటాయి, స్త్రీల కోరికలు మాకు ఉంటాయి, సహజం చేయాలని కోరికలు మాకు ఉంటాయి. మేము ఆడవాళ్ళ లాంటి లక్షణాలతో ఉంటాం, ఆడవాళ్ళుగా మారిపోతున్నాం. కానీ ఈ రోజు మా కోరికలు చంపుకుంటూ మేము భిక్షాటనం చేసుకుంటూ మా దుర్భర జీవితాన్ని గడుపుతున్నాం. ఎందుకు సొసైటీలో మార్పు రావట్లేదు? దీని అంతటి కారణం ఎవరు? సొసైటీ కాదా? మహిళా సంఘాలు గలమెత్తినాయి, ఈ రోజు ఎందుకు రావట్లేదు? జనసేన వీర మహిళలు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు రావట్లేదు? ఉద్యమ సంఘాలు ఎక్కడికి వెళ్ళాయి? ఏదో చిన్నదిస్తే రాష్ట్రోకాలు చేస్తారు, భారత బంధువులు చేస్తారు. ఒక ట్రాన్స్జెండర్ ప్రాణం కాదండి? ఒక ట్రాన్స్జెండర్ ప్రాణం కాదా? దయచేసి నేను తప్పుగా అర్థం చేసుకోకండి. మీడియా మిత్రులకు కోరుకునేది ఒకటే, ఎలక్ట్రిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఇక్కడి నుంచి అయినా ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూడండి. ఇజ్రాయల్కి, ట్రాన్స్జెండర్స్కి న్యాయం చేయండి, చట్టాలు తీసుకురండి, చట్టాల్లో లొసుగులుంటే మార్పులు చేయండి. దయచేసి కోరుకునేది ఒకటేనండి. జస్టిస్, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, ఉరి తీయాలి, ఉరి తీయాలి, ఉరి తీయాలి. జస్టిస్, జస్టిస్, జస్టిస్. నమస్తే అండి, నా పేరు సోనా. ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఇజ్రా దీపు అనకాపల్లిలో ఘోరంగా హత్య చేయబడింది. దానికోసం అని చెప్పి మొత్తం మా ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తం ఈ రోజు ఇక్కడ తనకు సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వచ్చామండి. దానికి ఎలాగైనా సరే దీపుకి న్యాయం జరగాలి. ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో వాడిని కఠినంగా శిక్షించాలి. చిన్నప్పటి నుంచి ఎన్నో వివక్షతలకు గురై ఈ ఇజ్రా జీవితాన్ని, ఈ ట్రాన్స్జెండర్ జీవితాన్ని గడుపుతూ ఎన్నో వివక్షతలకు గురవుతున్నాం. ఏదో మా జీవితాలు మేము బతుక్కుంటే ప్రేమ పేరుతో వచ్చి మా జీవితాలను నాశనం చేసి తిరిగి మమ్మల్ని ఇలా ఇంత వైశాచికంగా, ఇంత క్రూరంగా ఇలాంటి ఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలండి. ఇటువంటి దీపు లాంటి ఘటనలు మరింకెక్కడ కూడా రిపీట్ అవ్వకుండా మన గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మేము కూడా సమాజంలో స్త్రీలు, పురుషులు ఎటువంటి ఉన్నారో మేము కూడా ట్రాన్స్జెండర్ కూడా మాకు కూడా హక్కులు ఉన్నాయి, మాకు కూడా ఓట్స్ ఉన్నాయి, మాకు కూడా ఆధార్ కార్డులు ఉన్నాయి. మనుషులు ఆడ మగ ఎలాగైతే ఉన్నారో మేము కూడా అలానే ఉన్నాం. ఎందుకంటే మాకు కూడా అన్ని ఐడెంటిటీస్ అనేవి మాకు కూడా ఉన్నాయి. సో మా ఓట్లు అన్ని కూడా మేము కూడా ఓటు వేస్తున్నాం. మేము కూడా ప్రజాప్రతినిధులు ఎలక్షన్ టైంలో ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్నాం. సో అన్ని విషయాల్లో మేము స్త్రీ పురుషులతో సమానంగా ఉంటున్నాం. కాబట్టి మాకు కూడా ఇలాంటి అన్యాయాలు ఏవైతే జరుగుతున్నాయో తక్షణమే మా ప్రభుత్వం స్పందించి వాడికి ఉరి తీయాలి. ఇదే మా డిమాండ్. ముఖ్యంగా ఎలాగైనా సరే ఉరి తీయాలి. మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఒక చట్టం తీసుకొని రావాలి. ఎలా అయితే దిశ చట్టం ఉందో ట్రాన్స్జెండర్ కూడా ఒక రక్షణ అనేది కల్పించాలని మా ట్రాన్స్జెండర్ పలాస, టెక్కలి, నర్సన్పేట ట్రాన్స్ కమ్యూనిటీ నుండి మేమందరం మా యొక్క వినతండి. ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నది ఒక్కటే. ఎందుకంటే ఈ రోజు అలాంటి వాడిని విడిచిపెట్టేస్తే రేపు ఇలాంటి ఘటనలు, ఒక దీపు లాంటి ఘటనలు ఇలాంటివి చాలా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు ఒక ట్రాన్స్జెండర్కి అయ్యిందని చెప్పి ప్రతి ఒక్కరు ఊరుకుంపోతే రేపొద్దున ఇది ఒక మహిళకి జరగచ్చు, ఒక చిన్న పిల్లలకు జరగచ్చు, ఇంకా వేరే వాళ్ళకి జరగట్టు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేస్తారని చెప్పి మా ట్రాన్స్ కమ్యూనిటీ నుండి మేము కోరుకుంటున్నాం సార్. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, ఉరి తీయాలి, ఉరి తీయాలి, ఉరి తీయాలి. జస్టిస్, 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 జస్టిస్. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం